వాట్సాప్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు జుహిర్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఇది నా బర్త్డే బ్లాగ్. ఈరోజు 12th నైట్ 8:30 అయింది టైమ్. దర్శన్ ఏదో చేపించడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఈ రూమ్ లేకపో నా స్టూడియో రూమ్ ఆల్రెడీ కబ్జా చేసేసినారు. ఓకేనా, నేను స్టూడియో రూమ్ లోకి అస్సలు రాకూడదంట, అటు సైడ్ ఎక్కువ తిరగకూడదంట, ఈ రూమ్ లో లేదంటే హాల్లో ఉండాలంట. నేను వెళ్ళేటప్పుడు కూడా అటు సైడ్ చూడకూడదు అని చెప్పినాడు అనమాట. ఎందుకంటే అంతా నా స్టూడియో రూమ్ లోనే ఏదో సెట్ చేపిస్తాడు మొత్తానికి. నా డైసన్ నువ్వు స్ట్రైటింగ్ చేసుకుంటావో, రెడీ అవుతావో, గెట్ రెడీ విత్ మీ షూట్ చేస్తావో నీ ఇష్టం, బట్ ఈ రోజుకి నువ్వు మాస్టర్ బెడ్రూమే వాడుకో, స్టూడియో రూమ్ సైడ్ అయితే అస్సలు రావద్దు అన్నాడు. అక్కడ ఇంకా నేను నీట్గా సెట్ చేస్తాను, ఎందుకంటే నా పార్సల్స్ అన్నీ వచ్చినాయంటే నువ్వు అస్సలు వద్దు, నేనే సెట్ చేసుకుంటా, అంతా నేనే క్లీన్ చేయించుకుంటా అని చెప్పేసి ఉన్నాడు అనమాట. అందుకే చెప్పరా నాన్న నువ్వు పడుకోనన్న త్వరగా, ఓకేనా. లాస్ట్ టైం కూడా దర్శన్ బర్త్డేకి అయితే మేల్కొని ఉండింది. యూజువల్గా అయితే 9:30 లేదు 10కి అట్లా పడుకుంటుంది అనమాట. పడుకుంటే మాత్రం లేపేది వద్దు అని చెప్తాను నేను, ఎందుకంటే వాళ్ళకి నిద్ర ఉండాలి కదా నాన్న. చూస్తాను మాట్లాడుతా అంటే చూస్తాను అనమాట. కాసేపట్లో డాడీ వాళ్ళు, అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా వస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ గైస్, డాడీ చాలా రోజుల తర్వాత వస్తున్నారు. ఈసారి బర్త్డేకి అందరు ఉన్నారు, ఎందుకంటే నా ప్రతి బర్త్డేకి ఎవరో ఒకరు మిస్ అవుతారు. లేదంటే మేము ఒకసారి సింగపూర్, 2 సార్లు సింగపూర్కి, మళ్ళీ అప్పుడెప్పుడో వేరే దగ్గరికి, అట్లా ఆల్మోస్ట్ 5 years నుండి కూడా నేను కరెక్ట్ లేను కదా బర్త్డేకి. ఆఫ్టర్ 5 years తర్వాత మా మమ్మీ డాడీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటా ఉండే బర్త్డే అనమాట. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ దట్. అది కాక పాప గాని అది ఇంకా అసలు పెద్ద స్పెషల్ ఏంటంటే పాప పుట్టిన తర్వాత నా ఫస్ట్ బర్త్డే. అమ్మ 28 years అప్పుడే ఇంత తొందరగా పెద్దోళ్ళు అయిపోతున్నాం. నేను పెద్దగా అయిపోతాను, పాప పెద్దగా అయిపోతాను, అందరు పెద్దగా అయిపోతాను. పుట్టినప్పుడు 8 months, 8 months ఇంకా చెప్పు, మా 8 months అని చెప్పి 7th రన్నింగ్ 8 months అంట. 7 రన్నింగ్ 6 కంప్లీట్ అయింది. 6th month అనే చెప్పాలి. 8 months ఎందుకు వచ్చింది మమ్మీ? పెంచేస్తుంది ఇంకా 1 year అని చెప్పే మమ్మీ అయిపోతుంది అంతే. యా, నవంబర్ వస్తే ఇంకా పాప బర్త్డే కూడా వస్తుంది. రోజులు ఎంత తొందరగా పాస్ అయిపోతున్నాయి గైజ్. మా ఇంట్లో సెప్టెంబర్లో ఎక్కువ బర్త్డేస్ ఉన్నాయి, జూన్లో నాది ఒక్కటే ఉంది. నవంబర్లో ఇద్దరిది, అజిత్ది పాపది, జస్ట్ 3 days డిఫరెన్స్ అంతే కదా. అజిత్ అయితే నా బర్త్డే రోజు పుడుతుందేమో పాప అని ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయినాడంటే అసలు. కానీ 26th పుట్టేసినావు నాన్న నువ్వు. ఓకే సరే గైస్, నేను ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే కెమెరా దర్శన్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చేయాలంట. నేను నువ్వు ఇంట్రో ఇచ్చేసేయి, ఇంట్రో ఇచ్చి కెమెరా నా చేతిలో పెట్టు అన్నాడు. సరే నేను ఎట్లా ఇచ్చేటప్పుడు ఛార్జింగ్ 0లో పెట్టేస్తా, ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది అంటాడు. మీ ఐటమ్స్కి ఒక్కదానికి కూడా ఛార్జ్ ఉండదు కదా అసలు. ఫోన్కి ఉండదు, ఐప్యాడ్కి ఉండదు, ల్యాప్టాప్కి ఉండదు, పవర్ బ్యాంక్ కూడా ఉండదు. యా, దర్శన్ మాత్రం అన్ని నీట్గా లైట్స్ ఎక్కడ ఉంటే ఆఫ్ చేసేది, స్విచ్లు ఆఫ్ చేసేది, పవర్ బ్యాంకులకి, ల్యాప్టాప్లకి, ఐప్యాడ్కి అన్నిటికీ ఛార్జ్ పెట్టుకుంటూ పోతూ ఉంటాడు. నేను దాన్ని ఖాళీ చేసుకుంటూ వస్తూ ఉంటాను అనమాట. సో యా, let's get this vlog started. Let's go. నేను పక్కన రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటే దర్శన్ నా స్టూడియో రూమ్లో మొత్తం డెకరేషన్ అంతా సెట్ చేపిస్తున్నాడు. కిరణ్ గోల్డెన్ ఈవెంట్స్ అని చెప్పేసి నా లాస్ట్ ఇయర్ బర్త్డే, ఇక్కడ బెంగళూరులో ఏమైనా ఈవెంట్స్ ఉన్నా కూడా వీళ్ళే చేస్తూ ఉంటారనమాట డెకరేషన్ అంతా. సో దర్శన్ ChatGPTలో నా రూమ్ ఫోటో పెట్టి డెకరేషన్ ఎలా కావాలో చెప్పాడు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేయండి అని చెప్పేసి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట. మొత్తం అంతా ఇట్లా పింక్ థీమ్లో ఉంది. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. డైరెక్ట్గా ఇంకా చాలా బాగా కనిపిస్తోంది. సో వీళ్ళు కూడా బాగా యాజ్ ఇట్ ఈస్గా చేస్తున్నారనమాట. నేనేమో అటు సైడ్
సైడ్ రూమ్‌లో ఏ థీమ్ ఉండొచ్చు అని చెప్పేసి ఆలోచిస్తున్నా. బికాజ్ నేను కొంచెం ఆ థీమ్‌కి తగినట్టే డ్రెస్ చేసుకుంటే బెటర్ అని చెప్పి. బట్ ఐ హ్యాడ్ నో ఐడియా ఇట్లా పింక్ అండ్ వైట్ థీమ్‌లో ఉంటుందేమో అని చెప్పేసి. చిన్నగా గెస్ చేసినాను. సో, దాన్ని బట్టి డ్రెస్ ఏసుకుంటే బావుంటుంది అన్నట్టు. సో, నేను అనుకున్నట్టే ఇట్లా పింక్ థీమ్‌లో ఉంది కాబట్టి నేను కూడా ఇంకా పింక్ కలర్ డ్రెస్ ఏదైనా చూసి సెట్ చేసుకుంటున్నాను. అండ్ పాప ఇక్కడ వీళ్ళు చూడడం ఫస్ట్ టైమ్ కదా! అందుకే దర్శన్ ఇక్కడ తెచ్చి చూపిస్తున్నాడు. అండ్ ఫాదర్స్‌కి నాకు తెలిసి కూతుర్లను చూపించాలంటే చాలా ఇష్టం అనుకుంటా. బయటికెళ్ళినప్పుడు కూడా అంతే. పాపని జస్ట్ ఇట్లా ఎత్తుకొని బాగా క్యూట్‌గా ఆడుకుంటూ ఉంటాడనమాట బయట అందరూ చూడాలి అన్నట్టు. 10:45 అయింది టైము. దర్శన్ నా చేతికి కెమెరా ఇమ్మంటే కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే నేను ఫుటేజ్ చూసేస్తానేమో అని చెప్పి. పాప పడుకుంది ఇప్పుడే. పంపింగ్ చేసేస్తున్నాను. ఇంకా సేపట్లో ఇంకా డ్యాడీ వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఐ థింక్ ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో అట్లా. హాల్‌లోకి వెళ్ళొద్దంటున్నాడు. కిచెన్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తానేమో అని చెప్పేసి అసలు కిచెన్‌లోకే రావద్దన్నాడు. ఇంకా ఆబ్వియస్లీ నా స్టూడియో రూమ్ కూడా బిజీ ఉంది. అందుకే ఇక్కడ కూర్చొని ఉన్నాను. అమ్మ, పాప గెస్ట్ రూమ్‌లో కాసేపు పడుకుంటున్నారు. మళ్ళీ ఎట్లైనా లేవాల్సి వస్తుంది కదా! సో, పాప కూడా జస్ట్ ఇప్పుడే పడుకుంది ఇంకా. సో, తను లేవకుండా హ్యాపీగా పడుకుంటే మార్నింగ్ క్రాంకీగా ఉండదు. చూద్దాం. ఏం చేస్తాను? వాటర్ తాగేకి కూడా రానిలేదు నువ్వు అసలు. వాటర్ బాటిల్ కూడా ఇక్కడికే తెచ్చిచ్చినాడు గైస్. కిచెన్లో నాకు చాలా పని ఉంటుంది యూనో. వస్తా. ఉండదు, వద్దు, నువ్వు ఈడే ఉండవు. నీకేమైనా కావాలంటే జస్ట్ కాల్ మీ, నేను వస్తా. ఓకే ఓకే ఫైన్. ఇంకేమైనా కావాలా మై క్వీన్? ఏం అవసరం లేదు. ఏం చేస్తున్నావు చూద్దామని. ఏం చూడొద్దు, నువ్వు ఈడే కూర్చో. నీకేమైనా కావాలంటే ఫోన్ చేయి, లేకపోతే మెసేజ్ చేయి, ముందర ఉంటాయి. నాకు బోర్ కొడతా ఉంది. బోర్ కొడతా ఉందంటే పాప దగ్గర ఆడుకో. పాప పడుకుంది. అత్త దగ్గర ఆడుకో. అత్తనే వద్దు. అత్త ఇక్కడికి వస్తే పాప లేసేస్తుంది. నేను అక్కడికి పోతే మొబైల్ చూసుకుంటూ ఉంటాను కాబట్టి లేస్తుందేమో అని. ఏం లేదులే. ఓకే అయితే పోలే అక్కడికి. డోర్ తీసేటప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకోనకూడదు. అదంతా కదా, అదంతా చెప్పదు. లేకపోతే ఈడ కూర్చో. అందుకే ఇక్కడే కూర్చున్నా నేను అప్పటి నుండి. అంతొద్దు. డెకరేషన్ అంతా ఫినిష్ అయిపోయే లోపల ఆల్మోస్ట్ 11:30 అట్లా అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉండింది. ఈ లోపల ఇంకా నేను కూడా ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను అనమాట. యాక్చువల్లీ ఇంకా నేను అటు సైడ్ రూమ్లో ఖాళీగానే ఉన్నాను కదా, ఏదన్నా చిన్నగా గెట్ రెడీ విత్ మీస్, చిన్న షూట్స్ ఉంటే ఫినిష్ చేసుకోవడం, నా వర్క్ ఏమైనా ఉంటే చేసుకోవడం, అవి కంప్లీట్ చేసేసుకుంటున్నాను. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది డెకరేషన్ అంతా. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. పిక్చర్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుంటారు అనుకుంటా. నేను కొన్ని కమ్యూనిటీలో కూడా ఇక్కడ పోస్ట్ చేసి పెట్టాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను పాపతో అందరికీ ఫొటోస్ తీస్తాను కానీ నేను పాపతో ఎక్కువ ఫొటోస్ తీసుకోలేదన్నమాట. బట్ ఆ రోజు నాకు ఛాన్స్ దొరికింది. ఇంత మంచి బ్యూటిఫుల్ సెటప్లో పాపతో మంచి ఫొటోస్ క్లిక్ చేయించుకున్నాను. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఐ థింక్ నేను డాడీ వాళ్ళతో, అంటే డాడీ మమ్మీ వాళ్ళతో బర్త్డే సెలబ్రేట్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 4 years పైనే అయిపోయింది అనుకుంటాను. బికాజ్ ఏదో ఒక ట్రిప్లో ఉంటాము. సో అట్లా అని చెప్పేసి దిస్ ఇయర్ ఈజ్ వెరీ స్పెషల్. ఎందుకంటే పాప పుట్టిన
పుట్టడంతోనే నా బర్త్డే సూపర్ స్పెషల్. సో దాని తర్వాత ఇప్పుడు అందరితో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా బియాండ్ స్పెషల్ నాకు. తగిలించుకొని వచ్చారు, పడి వచ్చారు. ఇది వాయిస్ అట్లా పెడతాను. ఓకే రెడీ 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 రెడీ. 1 2 అమ్మా వావ్, చాలా బాగుంది, క్యూట్ గా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మాకు ఇక్కడ బెంగళూరులో ఆల్మోస్ట్ 1 వీక్ 10 డేస్ నుండి కంటిన్యూస్గా వర్షం పడుతున్నాయన్నమాట. అయినా అత్తయ్య మావయ్య ఈ టైంలో రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నైట్ అక్కడే స్టే చేయండి అంటే వాళ్ళకి మార్నింగ్ అక్కడ వర్క్ ఉంది కాబట్టి అక్కడ నుండి మళ్ళీ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము బయటకు వెళ్ళాలి కదా, అందుకే మళ్ళీ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత 1 o'clock అట్లా బయలుదేరితే వర్షంలో వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యే లోపలే ఐ థింక్ 1:30 పైన అయినట్టుంది టైము. అండ్ అజిత్ దర్శన్ ఇద్దరు నా కోసం ఇట్లా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కేక్ అన్నీ తీసుకొచ్చారు. కేక్ అయితే నాకు ఇట్లా క్యూట్గా అస్థెటిక్గా ఉండేటువంటి ఇష్టం కదా, సో అది మైండ్లో పెట్టుకొని తీసుకొని వచ్చినారనమాట. అండ్ మా బుజ్జి త్రిదా బేబీ కూడా లేచింది కరెక్ట్గా 11:55కి అట్లా లేచింది. మోస్ట్లీ నాకు విష్ చేయడానికి లేచినట్టుంది. యూజువల్గా అయితే ఈ టైంలో పడుకొనే ఉంటుందన్నమాట. అరౌండ్ 10:30కి అట్లా పడుకుంటే మళ్ళీ మిడిల్లో 2:30కైనా లేస్తుంది, లేదంటే 4కైనా లేస్తుంది. అది తన రొటీన్ టైమింగ్ అనమాట. బట్ నా బర్త్డే రోజు మోస్ట్లీ అందరు ఉన్నారని పిల్లలకు తెలిసిపోతూ ఉంటుందేమో ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు. ఏం జరుగుతోంది, అందరు ఎందుకు ఇట్లా క్లాప్స్ కొడుతున్నారు అన్నట్టు చూస్తూ ఉంది తను. ఇంకా అత్తయ్య మావయ్య నాకు ఇప్పుడే గిఫ్ట్ ఇస్తున్నారు, ఎందుకంటే మార్నింగ్ డ్రెస్లోకి వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. టెన్నిస్ బ్రేస్లెట్ ఇది స్వరోస్కి నుండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ డాడీ ఏమో క్యాష్ ఇచ్చారనమాట. సో నేను దాంతో ఏం తీసుకున్నాను ఏంది అని చెప్పేసి ఆల్రెడీ ప్రీవియస్గా ఒక హాల్ వీడియో పెట్టింటాను, దాంట్లో మీకు క్లియర్గా చూపించాను. అండ్ షార్ట్లో నేను డీటెయిల్గా చెప్తాను అనమాట ఎక్కడ తీసుకున్నాను ఏమి అని చెప్పేసి. సో వెయిట్ ఫర్ దట్ యాజ్ వెల్.
గైస్, ఇట్స్ మై బర్త్డే టుడే. 12 o'clock అవుతుంది దగ్గర టైమ్. రెడీ అయిపోయాను నేను. దిస్ ఈజ్ మై డ్రెస్. సింపుల్గా ఇది నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. అమ్మ కూడా రెడీ అయిపోయింది. పాపది డైపర్ బ్యాగ్ అంతా సర్దుతున్నారు అనమాట. దర్శన్ ఆల్రెడీ రెడీ అయ్యి కూర్చున్నాడు. సో ఈరోజు పాప బాగానే పడుకుంది మార్నింగ్, ఎందుకంటే నైట్ కూడా బాగా లేట్ అయిపోయింది కదా అని చెప్పి. ఇప్పుడు ఇంకా మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి. ఇస్కాన్ టెంపుల్ 1 o'clock క్లోజ్. ఇప్పుడు మేము స్టార్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎలాగో ఇంకా మిగతా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుండి చూడాలి ఏం చేయాలని చెప్పేసి. బికాజ్ నాకు వాచ్ కానీ లేదంటే బ్యాగ్ కానీ తీసుకోవాలని ఉంది, ఎందుకంటే డాడీ నాకు క్యాష్ ఇచ్చినారనమాట యాజ్ ఎ గిఫ్ట్. నేను ఏది నచ్చితే అది తీసుకోవాలని చెప్పి. సో నేను లాస్ట్ టైం కూడా అట్లనే ఇచ్చిందంటే ఇంట్లో పెట్టుకుంటే క్యాష్ ఏమవుతుందంటే చిన్న చిన్న వాటికంతా యూజ్ చేసేస్తాను, మొత్తానికి అది అయిపోతుంది ఎంత ఉన్నా కూడా. సో అందుకని చెప్పేసి గుర్తుగా కూడా ఏమి ఉండదు అనమాట. ఈసారి ఈ రోజే వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నా ఏదన్నా. సో నాకు అది ఎప్పటికీ గుర్తుండాలని చెప్పేసి, బికాజ్ సెట్ ఆఫ్ గిఫ్ట్ లాగా ఇచ్చిన తర్వాత అది గిఫ్ట్ లాగా ఎప్పటికీ ఉండాలని చెప్పేసి దట్స్ మై థింకింగ్. సో అందుకే నేను డెఫినెట్గా ఏదన్నా ఏదో ఒకటి, ఏదర్ ఒక రింగ్ కానీ ఏదైనా డైమండ్లో, లేదంటే అట్లీస్ట్ ఒక బ్యాగ్ కానీ వాచ్ కానీ అనుకుంటున్నాను. దర్శన్ అయితే నీకు అన్నిటికంటే ఎక్కువ వేసుకునేది యూజ్ అయ్యేది బ్యాగ్ కానీ వాచ్ కానీ, దాంట్లో టాప్ ప్రయారిటీ నువ్వు వాచ్కే పెట్టుకో అని చెప్పినాడు అనమాట. సో ఐఎమ్ ఆల్సో థింకింగ్ ఓకే వాచ్ తీసుకుందామని చెప్పేసి ఒక 2-3 బ్రాండ్స్ సెట్ చేసి పెట్టుకున్నా. సో అది. అండ్ ఈరోజు నేను అత్తయ్య వాళ్ళు ఇచ్చిండే టెన్నిస్ బ్రేస్లెట్ ఒకటి వేసుకుంటున్నా, చాలా బాగా కనిపిస్తోంది. సో ఇట్లా ఏదో ఒకటి ఐటమ్ లాగా ఆర్నమెంట్ అవ్వచ్చు, ఏదో ఒక ప్రోడక్ట్ లాగా ఉంటే అది గుర్తుండిపోతుంది అనమాట. లేదంటే అన్ని చిన్న చిన్న వాటికి ఖర్చు చేస్తూ ఉంటాం కదా. సో ఇలా కనిపిస్తోంది. యా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. లెట్స్ గో. మేము ఇస్కాన్ టెంపుల్కి ఇంకా 12:45కి అట్లా రీచ్ అయిపోయామన్నమాట. 1:10కి ఇక్కడ క్లోజింగ్ టైము. సో సాటర్డే కదా కొంచెం రష్ ఎక్కువ ఉన్నారు, దాంతోపాటు ఇంకా వర్షం కూడా ఎక్కువ పడుతూ ఉండిందనమాట. ఫాస్ట్గా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చినాము. అత్తయ్య వాళ్ళు ట్రై చేశారనమాట ఆన్ టైం రావడానికి క్లోజింగ్ కంటే ముందే, కాకపోతే రీచ్ అవ్వలేకపోయినారు. అండ్ దాంతోపాటు కొంచెం రూట్ కూడా కన్ఫ్యూజ్ అయినారంట గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చేటప్పుడు. సో అందుకే వాళ్ళు ఇంకా కింద వెయిట్ చేస్తున్నారు. 1:10కి అట్లా వచ్చింటే కింద ఇంకా లోపల అలో చేయలేదంటే ఇట్లా క్లోజ్ అయిపోయిందని చెప్పి. సో ఈ లోపల ఇంకా మేము లోపలంతా అర్చన చేపించేసాము, ఇంకా త్వరగా బయటకు వచ్చేసాము. దర్శనం కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్ గా బయటకు వచ్చేటప్పుడు ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. పాప దర్చలేదు. అవును, పాపనే దర్చకూడదు ఫస్ట్, వాళ్ళకి మళ్ళీ తొందరగా జలుబు చేసేస్తుంది. అత్తయ్య వాళ్ళు అక్కడ నుండి వచ్చినారనమాట, కాకపోతే కరెక్ట్ గా క్లోజింగ్ టైం కి ఇక్కడ ఉన్నారు. మేము లోపల ఉన్నాం, ఫ్యామిలీ లోపల ఉందన్నా కూడా లేదు ఆల్రెడీ క్లోజింగ్ టైం కదా అని. అంటే లోపల ఉన్నా కూడా బయట క్లోజ్ చేసేస్తారనమాట. అట్లా క్లోజ్ అయిపోయిందంటే ఇంకా పక్కనే ఫోరం మాల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళారు. మేము కూడా ఇంకా లంచ్ కి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. ఏది తెలుగు కిచెన్ సంథింగ్ ఏదో, అది యునైటెడ్ తెలుగు కిచెన్ ఉందన్నమాట. సో అక్కడ వెజ్ కాబట్టి ఈరోజు అక్కడే లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి, ఎవరు ఏది కావాలంటే అది తినచ్చు. ఎందుకంటే అత్తయ్య దర్శన్ ఇద్దరు నాన్ వెజ్ తింటారనమాట. మా మమ్మీ ఇంకా మా మామ మేము అందరం ఎవరు తినాం కాబట్టి ఎవరికి ఏది కావాలంటే అది తినేస్తారు. ప్రస్తుతానికి లెట్స్ గో, అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి జస్ట్ ఒక 10 minutes పడుతుంది అంతే. 10-15 minutes. ఆ పాప నిద్రపోల్లా వద్దా అని ఆలోచిస్తా ఉంది. నిద్ర ఫేస్. ఇందాక తెచ్చినప్పుడు కూడా తూగుతా అంటే పడుకో, ఇప్పుడు పడుకో. కార్లో ఎక్కింది కదా, ఇప్పుడు ఆడుకోవాలి కొంచెం. ఇప్పుడు ఆడుకుంటుంది.
దర్శన్ నాకు ఈ బ్యూటిఫుల్ కేక్ ఒకటి ఆర్డర్ చేశాడు. దీన్ని చూస్తూ ఉంటే యాజ్ ఇట్ ఈస్ నన్నే చూసుకున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే దాని మీద ఉండేటివన్నీ నాకు రిలేట్ అయ్యేటివే. జూహిత్ బ్లాగ్స్ మన ఛానల్ అవ్వచ్చు, దాంతోపాటు ఆ లిప్స్టిక్, నెయిల్ పాలిష్ ప్రతి ఒక్కటి అమ్మాయిలకు రిలేట్ అయ్యేటివే. అండ్ ఐ లవ్ బ్యాగ్స్. సో నాకు ఏమేమి నచ్చుతాయో అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్డ్గా ఏడ్చాడనమాట, విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ క్యూట్. కేక్ కూడా బాగుంది అండ్ నాకు ఏదైతే రిలేట్ అవుతుందో అవన్నీ ఆ కేక్ మీద ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇక్కడే మాల్లో మేము లంచ్ ఇది ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా డాడీతో పాటు కొంచెం అట్లా షాపింగ్ చేస్తున్నాను నేను. ఎప్పుడైనా మన పేరెంట్స్ ఏమైనా మనం కొనిస్తున్నామంటే వద్దొద్దు అంటారు కదా, ఎవరైనా సరే మా అత్తయ్య వాళ్ళు అవ్వచ్చు, డాడీ వాళ్ళు అవ్వచ్చు, ఎందుకు వద్దు వద్దు అని చెప్తూనే ఉంటారు. బట్ యా, స్పెండింగ్ అడల్ట్ మనీ ఆన్ యువర్ పేరెంట్స్ ఇస్ బెస్ట్ థింగ్ అనిపిస్తుంది నాకు. సో వాళ్ళు చిన్నప్పటి నుండి మనకు చాలా ఇచ్చుంటారు కాబట్టి మనం కూడా ఇన్ రిటర్న్ మనం పెద్ద అయిన తర్వాత మనం సంపాదించిన దాంట్లో వాళ్ళకి కొనిస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు అనిపిస్తూ ఉంటుంది నాకు. అండ్ నేను ఇక్కడ తీసుకుంటా ఉంటే వీళ్ళేమో మనవరాల కోసం డ్రెస్సులు కొంటూనే ఉన్నారు గైజ్. ఈ పాటికే పాపకు చాలా డ్రెస్సెస్ ఉన్నాయంటే పర్లేదు మేము వచ్చినప్పుడు తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా మదర్ కేర్లో కొంటున్నారు. సో కొన్ని క్యూట్ డ్రెస్సెస్ ఉంటే అవి తీసేసుకున్నారనమాట. ఇలా జరిగింది నా బర్త్డే. చాలా స్పెషల్ ఉంది, చాలా సింపుల్ ఉంది అండ్ ఫ్యామిలీతో అందరితో చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నా. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీలో చాలామంది నాకు డిఎం చేశారు అండ్ కామెంట్స్లో పెట్టారు అండ్ నాకు మెన్షన్ చేసి ప్రతి ఒక్కరు విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. మీ మెసేజెస్ అవ్వచ్చు, కామెంట్స్, డిఎమ్స్ ప్రతి ఒక్కటి ఇట్ మీన్స్ ఎ లాట్. ఇలాగే మీ బెస్ట్ విషెస్ నా మీద, పాప మీద, మా ఫ్యామిలీ మీద ఉండాలని చెప్పేసి ఎప్పటికీ కోరుకుంటూ ఉంటాను నేను. సో డెఫినెట్లీ కంటిన్యూ ది సేమ్ పాజిటివిటీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎవరెవరైతే నాకు బర్త్డే విషెస్ చెప్పారో అందరికీ చాలా థ్యాంక్ యూ. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చుండకపోవచ్చు, బట్ ఐ హోప్ యూ గైజ్ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఎ లాట్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్. ఇది అనిపించి లాగే దర్శనం అది వచ్చింది అద్దం కాలుతుంది. అన్నలు ఏ